హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తక్షశీల ఐఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. సో ఈరోజు ఆగస్ట్ 18th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని చూద్దాము. సో ఈరోజు క్లాస్లో మనం కవర్ చేయబోయే ఆర్టికల్స్ కనుక మనం తీసుకుంటే, ముర్ము గివ్స్ అసెంట్ టు ద బిల్ టు రీనేమ్ కేరళ యాజ్ కేరళం అండ్ లాజింగ్ ఫారెస్ట్ for trees. India is counting trees when it should be restoring the forest. And Supreme Court orders fresh survey, says no state can blockade the traditional elephant routes. Match AI models to workloads, not the leaderboards. Can Shanti Act override the court on compensation for nuclear disaster? Asked the Supreme Court. So ఒక్కొక్కటి మనం క్లియర్గా చూద్దాము. Murmu gives assent to bill to rename Kerala as Keralam. So, ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన పాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ రీఆర్గనైజేషన్, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఈ టాపిక్ కింద అయితే మనం ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. అయితే మనకి ఈ ఆర్టికల్లో కేరళ యొక్క స్టేట్ ఏదైతే ఉందో ఈ స్టేట్ పేరుని కేరళంగా అయితే మార్చడం గురించి అయితే మనకి ఈ ఆర్టికల్ అయితే మాట్లాడుతుంది. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అంట కేరళ యొక్క ఆల్టర్నేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2026కి అయితే అసెంట్ని అయితే ఇచ్చారంట. అంటే ఇప్పుడు కేరళ యొక్క పేరు కేరళంగా మార్చడానికి సంబంధించిన ఒక లెజిస్లేషన్ లాగా అయితే మనకి ఇది మారింది. అయితే మనకి లోక్సభలో సో కేరళ యొక్క ఆల్టరేషన్ ఆఫ్ నేమ్, కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2026 ఈ బిల్ వచ్చేసి మనకి ఆగస్టు 11న అయితే పాస్ అయింది. రాజ్యసభలో తర్వాత రోజు ఆగస్టు 12th అయితే బిల్ పాస్ చేసింది. తర్వాత మనకి బిల్ వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ బిల్లుకి అయితే సంతకాన్ని అయితే ఇచ్చారు. సో అందువల్ల ఇప్పుడు ఈ లెజిస్లేషన్ అనేది లాగా మారింది. సో ఇప్పటి నుంచి కేరళ ఇస్ కాల్డ్ యాజ్ కేరళం. ఓకే, అయితే అసలు నేమ్ ఎందుకు చేంజ్ చేశారు అనేది కనుక తీసుకుంటే, కేరళ యొక్క స్టేట్ అసెంబ్లీ అంట 2024లో ఒక రిజల్యూషన్ అయితే పాస్ చేసింది. దాని యొక్క పర్పస్ ఏంటి? స్టేట్ యొక్క నేమ్ని కేరళ నుంచి కేరళంగా మార్చాలని సెంటర్కి అయితే కోరిందనమాట. సో తర్వాత మనకి కేరళ గవర్నమెంట్ ఆ రిజల్యూషన్కి సెంటర్కి పంపింది కదా. సో ప్రెసిడెంట్ కూడా బిల్లుని స్టేట్ లెజిస్లేచర్కి వ్యూ కోసం అయితే రిఫర్ చేశారు. అయితే మనకి కేరళ అసెంబ్లీ దీని మీద ఒక యునానిమస్ రిజల్యూషన్ అయితే అడాప్ట్ చేసింది. సో అంటే అసెంబ్లీలో ఏకగ్రీవంగా అయితే నేమ్ చేంజ్ చేయడానికి సపోర్ట్ అయితే ఇచ్చింది. అయితే కేరళని కేరళంగా ఎందుకు మార్చారు అంటే, సో ద స్టేట్ ఆఫ్ కేరళ విల్ బి నోన్ యాజ్ ది స్టేట్ ఆఫ్ కేరళం. అంటే స్టేట్ యొక్క అఫీషియల్ కాన్స్టిట్యూషనల్ నేమ్ అనేది ఇప్పుడు కేరళ నుంచి కేరళంగా అయితే మారింది. అయితే మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఒక స్టేట్ యొక్క నేమ్ని మార్చాలి అంటే మనం ఏ ఆర్టికల్స్ ప్రకారం మారుస్తాము? ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 3 ఏం డీల్ చేస్తుంది? ఏదైనా ఒక కొత్త స్టేట్ క్రియేట్ చేయాలన్నా, స్టేట్ని ఒక ఏరియాస్ని ఆల్టర్ చేయాలన్నా, బౌండరీస్ని ఆల్టర్ చేయాలన్నా, స్టేట్ యొక్క నేమ్స్ని మార్చాలి అన్నా మనం ఏ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ యూజ్ చేసుకొని చేస్తాము? ఆర్టికల్ 3. సో ఇది మనం యూపీఎస్సీ పాయింట్లో నేర్చుకోవాల్సింది. సో కేరళ యొక్క నేమ్ కేరళంగా మారింది, దాట్ ఈస్ ద న్యూస్. బట్ అకార్డింగ్ టు వాట్ ఆర్టికల్స్ విల్ ద గవర్నమెంట్ మేక్ దట్ నేమ్? సో బిల్ అనేది పాస్ అయింది, లోక్సభ రాజ్యసభలో పాస్ అయ్యి మనకి ప్రెసిడెంట్ దగ్గర నుంచి సైన్ పొందింది. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 3 ప్రకారం కేరళ యొక్క నేమ్ని కేరళంగా అయితే మార్చారు. ఓకే, అయితే కాన్స్టిట్యూషన్లో ఈ కొన్ని ఇప్పుడైతే మనం ఆర్టికల్ 3లో కనుక చేంజెస్ చేసినప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో కూడా మనకి చేంజెస్ అనేవి చేంజ్ అవుతాయి. బికాస్ ఫస్ట్ షెడ్యూల్లో మనకి స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ వాటి యొక్క నేమ్స్ అండ్ టెరిటరీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఫస్ట్ షెడ్యూల్లో మనం చూస్తాము. సో కాబట్టి మనకి ఇక్కడ కేరళ పేరు కేరళంగా మార్చడానికి ఫస్ట్ షెడ్యూల్లో కూడా కరస్పాండింగ్ అమెండ్మెంట్స్ అయితే మనకి ప్రజెంట్ అయితే చేస్తారు. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని కేవలం ఒక ఇష్యూగా మాత్రమే చూడకుండా ద స్టాటిక్ పార్ట్ అయిన ఆర్టికల్ 3 ఫస్ట్ షెడ్యూల్లో వస్తున్న చేంజెస్, ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలి అంటే లోక్సభ రాజ్యసభ పాస్ చేసి అక్కడి నుంచి ప్రెసిడెంట్ యొక్క అసెంట్, ఇవి మనం చూడాలి. ఓకే, సో దిస్ ఇస్ ద
ఇష్యూ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్స్. ఓకే, ఒకసారి క్విక్గా చూద్దాము. So President Draupadi Murmu has given assent to bill to rename the Kerala as Keralam, making it a law. So the Kerala alteration of the name bill 2026 was passed by both the houses of the parliament, and the proposal originated from a Kerala Legislative Assembly resolution seeking the name change. And the bill provides for the alteration of the state's name from Kerala to Keralam, and the change requires an amendment to the first schedule of the constitution, and the constitutional procedure for the alteration of the state name is provided under article 3. సో యూపీఎస్సీ యాంగిల్లో ఆర్టికల్ 3 ఏంటి, రోల్ ఆఫ్ పార్లమెంట్ ఏంటి, ప్రెసిడెంట్ యొక్క రోల్ ఏంటి, స్టేట్ లెజిస్లేచర్ యొక్క రోల్ ఏంటి ఇన్ ద ఆల్టరేషన్ ఆఫ్ ద స్టేట్ నేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫస్ట్ షెడ్యూల్. సో ఇది మనకి ఆర్టికల్ నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్స్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. సో లూజింగ్ ఫారెస్ట్ ఫర్ ద ట్రీస్, లాజింగ్ ఫారెస్ట్ ఫర్ ట్రీస్, ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఎన్విరాన్మెంట్ కింద అయితే చదువుకోవచ్చు. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఈ పాయింట్స్లో. అయితే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియా ఫారెస్ట్ని రీస్టోర్ చేయాల్సింది పోయి ఎక్కువగా ట్రీ ప్లాంటేషన్స్ మీద అయితే ఫోకస్ చేస్తుంది అని చెప్పి ఈ సిఏజీ యొక్క ఆడిట్ ఏదైతే ఉందో ఈ ఆడిట్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఒక ట్రీని ప్లాంట్ చేయడం అనేది డస్ నాట్ ఈక్వల్ టు ఒక ఫారెస్ట్ని రీస్టోర్ చేయడం. అంటే ఫారెస్ట్ అంటే కేవలం ట్రీస్ కాదు, ఫారెస్ట్ లోపల మనకి బయోడైవర్సిటీ ఉంటుంది, వాటర్ సిస్టమ్ కానీ, సాయిల్ కానీ, వైల్డ్ లైఫ్ కానీ, టోటల్ ఎకోసిస్టమ్ కానీ, నేటివ్ వెజిటేషన్స్ ఇవన్నీ కలిసి ఒక ఫారెస్ట్లో ఉంటాయి. అయితే అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి గ్రీన్ ఇండియా మిషన్. సో గ్రీన్ ఇండియా మిషన్ అనేది ఇండియా యొక్క క్లైమేట్ యాక్షన్ ఫ్రేమ్వర్క్లో ఇదొక ఇంపార్టెంట్ మిషన్. ఇది ఏం చేస్తుంది అంటే ఫారెస్ట్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం, ఫారెస్ట్ యొక్క కవర్ని పెంచడం, ఎకోసిస్టమ్ని రీస్టోర్ చేయడానికి, బయోడైవర్సిటీ మరియు వాటర్ అండ్ హ్యాబిటేట్ని ప్రొటెక్షన్ చేయడానికి ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్స్తో అయితే ఈ గ్రీన్ ఇండియా మిషన్ అయితే రూపొందించారు. ఇది వచ్చేసి మనకి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ద క్లైమేట్ చేంజ్ NAPCCలో వన్ ఆఫ్ ద 8 మిషన్స్లో ఒకటి. అయితే మనకి ఇది 2018లో అయితే దీన్ని అన్వీల్ చేసేసారంట. అయితే మనకి ఇక్కడ సిఏజీ యొక్క ఆడిట్ గురించి ఈ ఆర్టికల్లో మాట్లాడారు. సిఏజీ ఈ ఆడిట్ వచ్చేసి సిఏజీ అంటే ఎవరు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆ సిఏజీ యొక్క పర్ఫార్మెన్స్ యొక్క ఆడిట్ ప్రకారం అంట GIM అనేది గత డికేడ్తో ఆశించిన టార్గెట్ను సాధించడంలో చాలా లిమిటెడ్ ప్రోగ్రెస్ని అయితే చూపించిందంట. సుమారుగా 1.4 మిలియన్ హెక్టార్స్ యొక్క ఫారెస్ట్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేయాలి. ఇది టార్గెట్ యాక్చువల్లీ. కానీ యాక్చువల్గా సుమారుగా కేవలం 0.11 మిలియన్ హెక్టార్స్ మాత్రమే మేనేజ్ చేసిందంట. టార్గెట్స్లో కనీసం 1/10 కూడా చెయ్యలేదు అని చెప్పి సిఏజీ యొక్క రిపోర్ట్ అయితే తెలిపింది. అయితే ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి, ఫారెస్ట్ క్వాలిటీ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ మెంట్ బై ఫారెస్ట్ కవర్ వర్సెస్ ఫారెస్ట్ క్వాలిటీ? సో ఇది యూపీఎస్సీలో వన్ ఆఫ్ ద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనమాట. సో గవర్నమెంట్ ఫారెస్ట్ రిలేటెడ్ ప్రోగ్రాంలో ఫారెస్ట్ కవర్ పెంచడంలో ఫోకస్ ఉండొచ్చు, కానీ ఫారెస్ట్ క్వాలిటీ అనేది ఇట్ డస్ నాట్ ఈక్వల్ టు ద ట్రీ కవర్ అని చెప్తున్నాడు. అంటే ఒక ఏరియాలో ఎక్కువ ట్రీస్ ఉన్నా సరే అది నేటివ్ బయోడైవర్సిటీ లేకపోవచ్చు, డెన్స్ క్యానోపీ లేకపోవచ్చు, అక్కడ వైల్డ్ హ్యాబిటేట్ ఉండకపోవచ్చు, న్యాచురల్ ఎకోసిస్టమ్ కూడా ఉండకపోవచ్చు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ ఆర్టికల్లో, ఇండియా ఈజ్ ప్లానింగ్ మోర్ అండ్ ఫారెస్టింగ్ లెస్. ఇండియా ఈజ్ ప్లాంటింగ్ మోర్ అంటే ఎక్కువ చెట్లు నాటడానికి చూస్తుంది కానీ ఫారెస్ట్ని తక్కువ చేస్తుంది. సో ఫారెస్ట్ అంటే ట్రీస్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ అబౌట్ మోర్, ఇట్ ఈస్ అబౌట్ బయోడైవర్సిటీ, ఇట్ ఈస్ అబౌట్ ఎకోసిస్టమ్ అనేది ఇక్కడ మెయిన్ వాదన అనమాట. సో అంటే ట్రీస్ కౌంట్ పెంచడం కంటే కూడా యాక్చువల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ రీస్టోర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని అయితే మనకి ఇక్కడ మెయిన్గా చెప్తున్న పాయింట్. సో ఇంకొకటి మనం క్యాంపా, ఇది కూడా మనం చూస్తాము, కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్
ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఎన్విరాన్మెంట్ స్టాటిక్లో కూడా వస్తుంది. సో ఈ పర్టికులర్ అథారిటీ వచ్చేసి ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ అనేది జరిగినప్పుడు కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కోసం మనీ అయితే కలెక్ట్ చేస్తారు. ఈ ఫండ్స్ ద్వారానే, ఈ క్యాంప్ ఆఫ్ ఫండ్స్ ద్వారానే అఫారెస్టేషన్ కానీ, ప్లాంటేషన్ కానీ, ఫారెస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అయితే చేపట్టవచ్చు. అందుకే ఈ క్యాంప్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఫారెస్ట్ రీస్టోరేషన్కి అయితే ఉపయోగించబడుతున్నాయని అయితే చెప్తున్నారు. ఇంకొకటి ఆర్టికల్ ప్రకారం మనకి ఈ విబిజే ర్యామ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మన్రేగా, ఈ స్కీమ్స్ ద్వారా కూడా ఈ రూరల్ వేజ్ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్లాంటేషన్, ల్యాండ్ రీస్టోరేషన్ వర్క్స్లో అయితే ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ గ్రీన్ ఇండియా మిషన్ మరియు ఈ స్కీమ్స్ మధ్య ఈ కన్వర్జెన్సీ అనేది మెటీరియలైజ్ అయితే కాలేదు ఇంకా అని ఆ గ్యాప్ని గురించి కూడా అయితే మాట్లాడారు. ఇంకొకటి వచ్చేసి ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క కనెక్షన్. ఈ గ్రీన్ ఇండియా మిషన్ అనేది బ్రాడర్ క్లైమేట్ రెలవెన్స్ ఉన్న థింగ్ అనమాట. సో ఇండియా యొక్క ప్యారిస్ అగ్రిమెంట్లో ఈ ఎడిషనల్ కార్బన్ సింక్ ఈ 2.5 నుంచి 3 బిలియన్ టన్స్ అనేది 2030 కల్లా సృష్టించాలనే కమిట్మెంట్ అయితే చేసింది. సో ఈ ఫారెస్ట్ అండ్ ఎకోసిస్టమ్ ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఫారెస్ట్ రీస్టోరేషన్ కానివ్వండి, కార్బన్ సెక్వెస్ట్రేషన్ కానివ్వండి, క్లైమేట్ మిటిగేషన్ అనే ఒక కనెక్షన్ అనేది ఈ మిషన్తో ఉంది అని చెప్తున్నారు. ఇంకొకటి ముఖ్యమైనది ఏక్ పేడ్ మాకే నామ్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఏక్ పేడ్ మాకే నామ్ అనేది మనకి 2024లో అయితే ఇది లాంచ్ చేశారు. సో గవర్నమెంట్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం 140 crores ప్లాంటింగ్ అయితే సాప్లింగ్స్ అనేది చేశారంట సో ఫార్. అయితే సాప్లింగ్ ప్లాంటెడ్స్ సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల ఫారెస్ట్ అనేది రీస్టోర్ అయింది అని చెప్పి మనం చెప్పలేము అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈవెన్ మనకి ఇండియా యొక్క స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం కూడా తీసుకున్నా సరే గ్రీన్ కవర్ అనేది దగ్గరగా మనకి 1445 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు గ్రీన్ కవర్ అనేది గెయిన్ అయిందంట. కానీ ట్రూ ఫారెస్ట్ అనేది 156 స్క్వేర్ కిలోమీటర్సే ఉంది. ట్రీ కవర్ అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ అబౌట్ టు 1289 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉందంట. అంటే గ్రీన్ కవర్ అనేది పెరుగుతుంది. అది పెరిగినప్పటికీ కూడాను అది మొత్తం యాక్చువల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఎక్స్పాన్షన్ అని ఆటోమేటికల్లీ చెప్పలేమని కూడా మనకి మెన్షన్ చేశారు. సో ఈ ఆర్టికల్లో ఆరావళి హిల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. సో లొకేషన్ కామెంట్ చేయండి, ఆరావళి హిల్స్ ఎక్కడ ఉంటాయో. సో ప్లీజ్ ట్రై టు కామెంట్ ద లొకేషన్. ఆరావళి ఏ స్టేట్స్ గుండా పాస్ అవుతుంది ఆరావళి హిల్స్ అనేవి. ఓకే, సో ఈ ఆరావళీస్ అనేవి హైలీ డిగ్రేడెడ్ ల్యాండ్స్కేప్ అనమాట. మైనింగ్కి, ఎంక్రోచ్మెంట్కి, ఎకలాజికల్ డిగ్రేడేషన్ వంటి ప్రెషర్స్ని అయితే ఆరావళీస్ ఎదుర్కొంటున్నాయి. సో ఒక ఫ్రెష్గా ట్రీ ప్లాంట్స్ చేయడం ద్వారా సింప్లీ మనం మైనింగ్ డ్యామేజ్ని రివర్స్ చేయలేం, న్యాచురల్ ఎకోసిస్టమ్ని కూడా వెంటనే రీస్టోర్ చేయలేం. ఏన్షియంట్ ఎకలాజికల్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తిరిగి రావు. సో ఇక్కడ రీస్టోరేషన్ డస్ నాట్ ఈక్వల్ టు ప్లాంటేషన్ అనేదే ఇక్కడ ఆర్టికల్ యొక్క స్ట్రాంగెస్ట్ పాయింట్ అనమాట. అండ్ ఆల్సో ఆర్టికల్లో మనకి ఈ విలాయతీ కిక్కర్, దట్ ఈస్ ప్రాస్పెస్ జూరిఫెలా గురించి కూడా అయితే మెన్షన్ చేశారు. ఇది ఒక ఇన్వేజివ్ స్పీషియస్గా అయితే డిస్క్రైబ్ చేశారు. దీనివల్ల ర్యాండమ్ ప్లాంటేషన్ కాకుండా నేటివ్ స్పీషియస్ కానీ, ఎకలాజికల్ సూటబిలిటీ మరియు బయోడైవర్సిటీ రీస్టేషన్పై కూడా అవసరం అనేది పాయింట్. అయితే ఇక్కడ సిఏజీ యొక్క రోల్ ఏంటంటే, మనం ఇదంతా కూడా సిఏజీ యొక్క ఆడిట్ రిపోర్ట్లో చూస్తున్నాం కదా. అయితే సిఏజీ యొక్క రోల్ ఏంటంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్పై పర్ఫార్మెన్స్ని ఆడిట్ చేయడం. అంటే కేవలం ఎన్ని హెక్టార్స్ కవర్ చేశారు, ఎంత మనీ స్పెండ్ చేశారు, ఇలాంటివి మాత్రమే కౌంట్ చేయడం మాత్రమే కాకుండా ఆ ప్రోగ్రామ్ గురించి ఆబ్జెక్టివ్స్ అనేవి ఎంతవరకు అచీవ్ చేసింది, ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉంది, అవుట్కమ్స్ ఎలా వచ్చాయి అనే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్స్ని కూడా ఎగ్జామిన్ చేయొచ్చు అనే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ వచ్చేసి ఒక క్రిటిసిజంగా అయితే మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే గ్రీన్ కవర్ పెరుగుతుంది, గవర్నమెంట్ అయితే చెట్లు పెంచుతుంది, ప్లాంటేషన్స్ పెంచుతుంది, ఫారెస్ట్ కవర్ పెరిగింది అకార్డింగ్ టు దిస్
ఫారెస్ట్ రిపోర్ట్ కానీ, ఏక్ పేడ్ మా కే నామ్ రూపంలో కానీ, గ్రీన్ ఇండియా మిషన్ కానీ, ఇలా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకున్న ద్వారా గ్రీన్ కవర్ పెంచుతున్నాము, ప్లాంటేషన్ పెంచుతున్నాం అనే పాయింట్స్లో చెప్తే, వీళ్ళు ఇంకొక డైమెన్షన్లో వీళ్ళు ఏం రాశారు అంటే, ఓకే ప్లాంటేషన్ పెంచినా సరే ప్లాంటేషన్ డస్ నాట్ ఈక్వల్ టు ఫారెస్ట్ కవర్. ఎందుకంటే ఫారెస్ట్లో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ట్రీస్, దాని లోపల చాలా థింగ్స్ ఉంటాయి, బయోడైవర్సిటీ కానీ, సాయిల్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ కానివ్వండి. సో రిలేటెడ్గా మన మైనింగ్ ఎఫెక్ట్స్ ఏమైనా జరిగినా వీటన్నిటిని మనం రివర్స్ చేయలేము అనే పాయింట్లో అయితే ఇక్కడ చెప్పారు. సో సీ ద టూ థాట్ ప్రాసెసెస్ హియర్. ఓకే, సో ఒకసారి క్విక్గా చూద్దాం. సో సిఏజీ performance audit found that Green India Mission achieved very limited progress against its targets, and GIM aimed to improve the forest quality and increase the forest cover, but the mission managed only 0.11 million hectares against 1.4 million hectare target mentioned in the article. Okay, so India's forest assessment distinguished between the forest cover and the tree cover outside the recorded forest. Forest restoration is not equivalent to simply the planting trees. Ecological restoration requires biodiversity, native species, and also ecosystem recovery. Even the Campa funds are used for the compensatory afforestation when forest land is diverted for the non-forest purpose. So the article highlights the gap between the tree plantation and genuine ecological restoration. Okay, so next article చూద్దాం. Here the Supreme Court orders fresh survey says no state can blockade a traditional elephant routes. Again ఈ పర్టికులర్ ఆర్టికల్ని కూడా మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఎన్విరాన్మెంట్ కింద అయితే చదువుకోవచ్చు. అయితే ఈ ఆర్టికల్లో మనకి ఎలిఫెంట్ కారిడార్స్ గురించి సుప్రీం కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్స్ గురించి అయితే చెప్తున్నారు. అయితే ఎలిఫెంట్స్ చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఈ ట్రెడిషనల్ రూట్స్ కానీ వాటిని మనం ఎలిఫెంట్ కారిడార్స్ అంటాం. వీటిని స్టేట్స్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ చేయకూడదు. ఎలిఫెంట్స్ ఒక స్టేట్ నుంచి మరో స్టేట్కి న్యాచురల్లీ మూవ్ అవుతాయి, దాని యొక్క న్యాచురల్ ల్యాండ్స్కేప్ అది. కాబట్టి స్టేట్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి వైల్డ్ లైఫ్ మూమెంట్స్కి అబ్స్టాకల్ కాకూడదు అనేది ఇక్కడ సుప్రీంకోర్టు ఎంఫసైజ్ చేసిన పాయింట్. అయితే అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే నేషన్ వైడ్ సర్వే అయితే కండక్ట్ చేయాలి అని చెప్పి, ఈ ఎలిఫెంట్స్ యొక్క కారిడార్ యొక్క పరిస్థితిని చెక్ చేయాలి, వాటిపై ఉన్న ఈ అబ్స్ట్రక్షన్స్ని కానివ్వండి, బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. వైల్డ్ ఎలిఫెంట్స్కి కూడా ఈ కారిడార్స్లో ఈ ఫ్రీ ప్యాసేజ్ అనేది ఎన్షూర్ చేయడానికి కావాల్సిన నెసెసరీ స్టెప్స్ని అయితే తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే డైరెక్ట్ చేసింది. అయితే సెంటర్కి ఫ్రెష్ సర్వే మరియు కాంప్రహెన్సివ్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి కూడా కోర్టు అయితే తెలిపిందంట. ఇది మనకి న్యూస్. యాక్చువల్లీ మనం యూపీఎస్సీ పాయింట్లో ఎలిఫెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎలిఫెంట్ కారిడార్స్ కానివ్వండి, ఎలిఫెంట్ రిజర్వ్స్ కానివ్వండి, మనం యూపీఎస్సీలో చూస్తూ ఉంటాము యాక్చువల్లీ ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో. అయితే అసలు ఎలిఫెంట్ కారిడార్స్ అంటే ఏంటంటే ఎలిఫెంట్స్ అనేవి ఒక హ్యాబిటాట్ నుంచి మరో హ్యాబిటాట్కి వెళ్ళడానికి ట్రెడిషనల్లీ ఉపయోగించే రూట్స్. ఇప్పుడు మనకి అడవుల్లో అటు ఇటు దారి వెళ్తూ ఉంటాయి కదా, సో వాటిని మనం ఎలిఫెంట్ కారిడార్స్ అంటాం. ఇవి మనకి ఫారెస్ట్ ఏరియా కానీ, హ్యాబిటేట్స్లో కానీ, వాటర్ సోర్సెస్ లేదంటే డిఫరెంట్ ఎలిఫెంట్ పాపులేషన్స్ మధ్య ఒక మూమెంట్కి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఎలిఫెంట్ కారిడార్స్ అనేవి దే ఆర్ నాట్ నెసెసర్లీ కన్ఫైన్డ్ టు వన్ స్టేట్. అంటే ఇప్పుడు మనకు తెలుసు ఇది ఆంధ్ర లేదంటే తెలంగాణ, ఇది తమిళనాడు అంతే. ఎలిఫెంట్స్కి ఏం తెలుసు? సో దే డజంట్ నో కదా, ద న్యాచురల్గా దే మూవ్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా. సో అందుకే ఒక స్టేట్ తన టెరిటరీని తన యొక్క టెరిటరీ యొక్క కారిడార్ని బ్లాక్ చేస్తే ఏమైపోతుంది, అది ఎలిఫెంట్స్ యొక్క న్యాచురల్ మూమెంట్కి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో కాబట్టి కోర్ట్ అనేది సుప్రీంకోర్ట్ స్ట్రాంగ్గా ఏం చెప్పింది, ఎలిఫెంట్ యొక్క కారిడార్స్లో ఈ అబ్స్టాకల్స్ కానీ బ్లాకేడ్స్ని కానీ ఈ స్టేట్ గవర్నమెంట్స్ క్రియేట్ చేయొద్దు అని చెప్పింది. ముఖ్యంగా ఫైర్ బాల్స్ని, ఫైర్ టార్చెస్, స్పైక్స్ ఇలాంటి ఫిజికల్ బ్లాకేడ్స్ లాంటి మెథడ్స్ యూజ్ చేసి ఎలిఫెంట్స్ని డ్రైవ్ అవే చేయడం అనేవి వెరీ అన్యాక్సెప్టబుల్ అని చెప్పి కూడా కోర్టు తెలపడం జరిగింది. అయితే మనకి హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా మనం ముఖ్యంగా చాలాసార్లు రిపీటెడ్గా ఈ ఇష్యూని మనం చూస్తూ ఉంటాము, రైట్.
మన ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం వీటి గురించి మెన్షన్ చేశాము. అయితే హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఎలిఫెంట్స్ అనేవి క్రాప్స్లో, విలేజెస్లో కనుక వచ్చిందనుకోండి, ఫార్మర్స్ ఏమనుకుంటారు, క్రాప్ డ్యామేజ్ చేస్తుంది, ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తుంది, హ్యూమన్ సేఫ్టీలో కూడా కన్సర్న్స్ వస్తున్నాయి. సో దీంతో కొన్ని ఏరియాస్లో ఈ జనాలు ఏం చేస్తున్నారంటే, ఈ ఎలిఫెంట్స్ని ఫైర్ చూపించో, అలా మేకులు లాంటివి పెట్టో, ఈ బ్లాకేడ్స్ లాంటివి పెట్టి, ఇలాంటి మెథడ్స్ యూజ్ చేసి డైవర్ట్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. కానీ కోర్ట్ ఏం చెప్పిందంటే, కాన్ఫ్లిక్ట్కి సొల్యూషన్ అనేది దారిలో వచ్చే కారిడార్స్ని బ్లాక్ చేయడం కాదు, ఇన్స్టెడ్ దానికి మనం సైంటిఫికల్గా ఏం చేయగలుగుతాము, సేఫ్ ప్యాసేజెస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, మనం హ్యాబిటాట్ని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో మనం ఏమేమి మెజర్స్ తీసుకోవచ్చు అనే ఒక ఆలోచనపై ముందుకెళ్ళాలి. కానీ ఎలిఫెంట్స్ని ఇబ్బంది పెట్టే పనులు అయితే చేయొద్దు అనేది ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన పాయింట్. అండ్ ఆల్సో ఎలిఫెంట్స్కి సంబంధించిన లీగల్ ప్రొటెక్షన్స్ కనుక మనం తీసుకుంటే, ఎలిఫెంట్స్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది షెడ్యూల్ 1 స్పీషీస్. ఓకే, అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద. అంటే షెడ్యూల్ 1 స్పీషీస్ అంటే ఏంటంటే, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ అనేది మనకి దొరుకుతుంది. అయితే మనకి ఈ ఈ ముఖ్యంగా ఈ ఎలిఫెంట్స్ అనేవి వల్నరబుల్ స్పీషీస్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి వెస్ట్ బెంగాల్లో ఈ ఎలిఫెంట్స్ని క్రాప్స్ నుంచి అంటే పక్కకు తీసుకెళ్ళడానికి ఫైర్ బాల్స్ని, బర్నింగ్ రాడ్స్ని, స్పైక్స్ని అయితే వాడుతున్నారని చెప్పి కూడా ఇక్కడ ఆర్టికల్లో అయితే చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ఎర్లియర్గా ఇలాంటి ప్రాక్టీసెస్ని ప్రోహిబిట్ చేసిన విషయాన్ని కూడా అయితే మనకి ఆర్టికల్లో చెప్పారు. అయితే కరెంట్ కేసులో కోర్ట్ ఏం చెప్తుందంటే, ఇలాంటి మెజర్స్ ఏవైతే ఎలిఫెంట్స్ని డైవర్ట్ చేయడానికి, దానికి మంట బాంబ్స్ ఇలా పెడుతున్నారు, ముళ్ళు లాంటివి గుచ్చుకోవడానికి మేకులు లాంటివి పెడుతున్నారు, ఇవన్నీ కూడా వెరీ బార్బారిక్ అండ్ ఇల్లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టు అయితే డిస్క్రైబ్ చేసింది. అయితే మనకి ఈ కారిడార్స్ అనేవి అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎలిఫెంట్స్కి లార్జ్ హోమ్ రేంజెస్ అనేవి అవసరం. ఒక ఫారెస్ట్ ప్యాచ్లో కనుక రిసోర్సెస్ కనుక తగ్గిపోయినాయి అనుకోండి, ఇంకో ఫారెస్ట్కి అవి మూవ్ అవుతాయి. అందుకే ఒక ఫారెస్ట్ నుంచి ఇంకొక ఫారెస్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉంది, యాక్చువల్లీ మొత్తం ఫారెస్టే, మనం ఏం చేసాము, మధ్యలో మన అవసరానికి రోడ్ వేసాం. ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉంది, ఇక్కడున్న ఎలిఫెంట్స్ ఇక్కడ సమ్ ఫుడ్ అయిపోయిందో, లేదంటే ఇక్కడ వాళ్ళకి రిలేట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏదైనా అవ్వచ్చు కదా. ఎలిఫెంట్స్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ మధ్యలో మనం మనుషులు వీటిని చంపడానికి ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ మూవ్ అయ్యే ప్లేస్ ఉంది కదా, సో దీన్నే మనం కారిడార్స్ అంటాం. ఎలిఫెంట్స్ మూవ్ అయ్యే ప్లేసెస్ని కారిడార్స్ అంటాం. ఓకే, ఈ కనెక్టివిటీ అనేది మెయింటైన్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కారిడార్ కనుక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఎలిఫెంట్స్ యొక్క మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోయింది, హ్యూమన్ సెటిల్మెంట్స్కి ఎంట్రీ పెరుగుతుంది, హ్యూమన్ ఎలిఫెంట్ యొక్క కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి, ఎలిఫెంట్ యొక్క పాపులేషన్ కూడా ఐసోలేట్ అయిపోతుంది. అందుకే ఇది కేవలం ఒక ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అయిన ప్రాబ్లం మాత్రమే కాదు, సెంటర్ స్టేట్కి రిలేషన్కి కూడా రిలవెంట్ అనే చెప్తున్నారు. ఎందుకంటే కోర్టు క్లియర్గా ఏం చెప్పింది, ఏ స్టేట్ కూడా ఈ ట్రెడిషనల్గా ఉన్న ఎలిఫెంట్ రూట్స్ని బ్లాక్ చేయకూడదు. ఎందుకంటే వైల్డ్ లైఫ్ మూమెంట్ అనేది ఒక స్టేట్ పొలిటికల్ బౌండరీస్కి మాత్రమే లిమిటెడ్ కాదు. ఎలిఫెంట్ యొక్క కారిడార్ ఒక స్టేట్ నుంచి మరో స్టేట్కి ఎక్స్టెండ్ కావచ్చు. దీని మీద ఎటువంటి రూల్స్, రెస్ట్రిక్షన్స్ స్టేట్ గవర్నమెంట్ పెట్టొద్దు అని చెప్పి ముఖ్యంగా అయితే మనకి ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? సో వైల్డ్ లైఫ్ ఇట్లాంటి మనం హ్యూమన్స్ ఇలాంటి సెటిల్మెంట్స్ కోసం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్స్ కోసం మనం రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సెటిల్మెంట్స్ని మనం ఫారెస్ట్లో క్రియేట్ చేసుకోవడం వల్ల ఎలిఫెంట్స్ వాళ్ళ యొక్క హ్యాబిటేట్ని కోల్పోయి అయితే బయటకు వస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో వాట్ షుడ్ వీ డూ యాజ్ ఏ హ్యుమానిటేరియన్ యాంగిల్, ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవి కూడా ఒక లైఫే కదా. సో వాట్ ఈజ్ యువర్ టేక్ అవే ఆన్ దీస్ మ్యాటర్? సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్, ప్లీజ్ కామెంట్. ఓకే, సో ఒకసారి మనం క్విక్గా చూద్దాము. So Supreme Court directed the center to conduct a nationwide survey of elephant corridors, and elephant corridors are important for the natural movement of wild elephant herds across the states. And the court emphasized that no state can block the traditional elephant pathways. So the construction of obstacles or the blockades in elephant corridors was strongly disapproved, and the Asian elephants are protected under idi manaki a fact which you have to remember. So Schedule 1 species under Wildlife Protection Act. And the court also addressed the practices such as using the fireballs, muzzles and spikes to drive elephants.
So important in the points of elephant corridors, habitat fragmentation, human elephant conflict, wildlife protection act, and also in the points of interstate conservation. Also మీకు వీలైతే ఈ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉంటుంది, ద లిస్ట్ ఆఫ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ అని చెప్పి అవి కూడా చదువుకోండి. అవి మనకి ప్రిలిమ్స్లో మనకి బిట్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. మ్యాచ్ ఏఐ మోడల్స్ టు వర్క్ లోడ్స్, నాట్ ద లీడర్ బోర్డ్స్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో మీరు రోజు క్లాసెస్ వింటుంటే ఎవ్రీడే ఆర్ ఆల్టర్నేటివ్ డేస్లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ గురించి ఏదో ఒక ఎడిటోరియల్ అయితే మనం మాట్లాడుతూనే ఉన్నాం. సి హౌ రిలవెంట్ ఏఐ వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్ అని లేదు, ఆ ఫీల్డ్, ఎవ్రీ ఫీల్డ్లో ఎవ్రీ డొమైన్లో కూడా ఏఐ ఎంటర్ అయిపోతుంది. సో దానివల్ల వస్తున్న అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల వస్తున్న ఛాలెంజెస్ ఏంటి, గవర్నమెంట్ ఇంకెలా తీసుకెళ్ళాలి, గ్లోబల్ లెవెల్లో దాని యొక్క డైమెన్షన్ ఏంటి. సో ఏఐ అనే ఒక్క పాయింట్ని తీసుకొని ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క డొమైన్ గురించి మనకి రిలేటెడ్ ఆర్టికల్స్ వస్తున్నాయి. సో ఈరోజు క్లాస్ విన్నారు అంటే ఇట్ ఈస్ నాట్ డజంట్ మీన్ ఈరోజు ఇక్కడ వరకే కాదు. సో ట్రై టు కనెక్ట్, ఆల్రెడీ ప్రీవియస్లీ మనం చెప్పిన క్లాసెస్లో చెప్పిన ఆర్టికల్స్, ఎడిటోరియల్స్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏఐ అనేది మనకు అన్ని ఫీల్డ్స్లో చెప్తున్నారు. సో వాట్ ఈజ్ రెలవెంట్, సో దానివల్ల వస్తున్న పొటెన్షియల్ ఛాలెంజెస్ ఏంటి, ఏమేమి తీసుకెళ్ళాలి, వీళ్ళు ఎలా అనాలిసిస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎడిటోరియల్లో దే టాక్ అబౌట్ దేర్ పాయింట్స్, బట్ యూ ట్రై టు గెట్ యువర్ ఓన్ పాయింట్స్ బై లిజనింగ్ దిస్ అనాలిసిస్. ఓకే, అవి మనకి ఆన్సర్స్ రాయడానికి, ఎస్సేస్ రాయడానికి, ఇంటర్వ్యూలో మాట్లాడడానికి, ప్రిలిమ్స్లో వీటి రిలేటెడ్గా ఫ్యాక్చువల్గా ఏదైనా క్వశ్చన్స్ ఇస్తే రాయడానికి యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద మెయిన్ గోల్ ఆర్ ద ఎజెండా ఆఫ్ టేకింగ్ దీస్ క్లాసెస్. ఓకే, సో ఒకసారి మనం ఈ ఎడిటోరియల్లో ఏం మాట్లాడుతున్నారో క్విక్గా చూద్దాము. సో ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటి, ఏఐ యొక్క మోడల్స్ని చూస్ చేసేటప్పుడు ఏ మోడల్ లీడర్ బోర్డ్లో నెంబర్ 1 ఉంది అని చూడకూడదు. ఇన్స్టెడ్ మన వర్క్ లోడ్కి ఏ మోడల్ సరిపోతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక కంపెనీ ఒక ఏఐ మోడల్ బెస్ట్ కావచ్చు, కానీ ఇంకో కంపెనీకి అదే మోడల్ అనేది అవసరం లేకపోవచ్చు. సో ఈ పర్టికులర్ ఏఐ మోడల్స్ గురించి అయితే మనకి ఇక్కడ ఈ ఎడిటోరియల్ అయితే మాట్లాడుతుంది. అయితే అసలు ఏఐ మోడల్ సెలెక్షన్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది మ్యాటర్ అవుతుంది అనేది కనుక చూసుకుంటే, ఎర్లియర్గా మనకి ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ కంపెనీస్ ఇవన్నీ ఒక స్ట్రాంగెస్ట్ అవైలబుల్ మోడల్ కానీ హైయెస్ట్ బెంచ్ మార్క్ స్కోర్ వైపు ఎక్కువగా చూసేవన్నమాట కంపెనీస్ అన్నీ. కానీ ఇప్పుడు మనకి ఏఐ యొక్క డిప్లాయ్మెంట్లో దాని యొక్క కాస్ట్ ఏంటి, దాని యొక్క గవర్నెన్స్ ఏంటి, డేటా యొక్క రెసిడెన్స్ ఏంటి, ఐపీ ప్రొటెక్షన్ ఎంతవరకు ఉంది, సెక్యూరిటీ ఎంతవరకు ఉంది, ఆపరేషనల్ యొక్క కాంప్లెక్సిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయిపోయాయి. సో కేవలం ఒక బెంచ్ మార్క్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా ఒక ప్రాక్టికల్ యూస్ఫుల్నెస్ అనేది ఎంతవరకు ఉంది అని అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి రీసెంట్ టైమ్స్లో. అండ్ ఆల్సో ఓపెన్ వెయిట్ మోడల్స్ గురించి కూడా చెప్పారు ఇక్కడ ఆర్టికల్లో. సో వీ షుడ్ ఓపెన్ వెయిట్ మోడల్స్, ఇవి ట్రైన్డ్ మోడల్స్ వెయిట్స్ని ఆర్గనైజేషన్స్కి అయితే అందిస్తాయి అన్నమాట. సో సబ్జెక్ట్ టు లైసెన్స్ టర్మ్స్. ఓకే, అయితే దీంతో ఆర్గనైజేషన్స్ అనేవి మోడల్స్ని తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రన్ చేయొచ్చు, సెన్సిటివ్ డేటాని కూడా అప్రూవ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచవచ్చు, అండ్ ఆల్సో వెండర్ డిపెండెన్సీని కూడా తగ్గించవచ్చు అనమాట ఈ ఓపెన్ వెయిట్ మోడల్స్ అనేవి. అయితే ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్టర్నల్ ఏఐ ప్రొవైడర్కి పంపకుండా ఈ ఆర్గనైజేషన్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లోనే ప్రాసెస్ చేయడం కూడా అవసరం కావచ్చు. లైక్ ముఖ్యంగా బ్యాంకింగ్ కానీ, హెల్త్ కేర్ సెక్టార్లో, సైబర్ సెక్యూరిటీ, గవర్నమెంట్ లాంటి సెక్టార్లో డేటా యొక్క రెసిడెన్సీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఈ ఓపెన్ వెయిట్ మోడల్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి గ్రేటర్ పోర్టబిలిటీతో ఉంటాయి, అండ్ ఆల్సో డేటా యొక్క రెసిడెన్సీ కానీ, ఫ్లెక్సిబిలిటీ కానీ, పొటెన్షియల్లీ ఇవి లో పర్ టోకెన్ కాస్ట్లో ఉంటాయి. ఇలాంటి బెనిఫిట్స్ అనేవి మనం ఓపెన్ వెయిట్ మోడల్స్లో చూడొచ్చు. కానీ ఈ ఓపెన్ వెయిట్ మోడల్స్ని డౌన్లోడ్ చేయడం ఈజీ అయినప్పటికీ కూడాను ఎంటర్ప్రైజ్ స్కేల్లో రన్ చేయడం అనేది ఈజీ కాదని చెప్పి చెప్తున్నారు. అయితే మనకి అవసరమయ్యేవి ముఖ్యంగా ఈ జీపీయూకి రిలేట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇంటర్ఫరెన్స్ సర్వింగ్, మానిటరింగ్, సెక్యూరిటీ కానీ, గవర్నెన్స్, ఇలాంటివి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇంకొకటి మనకి ఇక్కడ హగ్గింగ్ ఫేస్ సెక్యూరిటీ,
హగ్గింగ్ ఫేస్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ గురించి కూడా మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే మనకి జూలై 2026లో అంట హగ్గింగ్ ఫేస్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్గా అయితే తీసుకొని జరిగిన ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏఐ డ్రైవన్ ఇంట్రూషన్ యొక్క సమయంలో అంట ఈ ఇన్సిడెంట్ రెస్పాండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఫ్రాంటియర్ మోడల్స్ని ఏపీఐస్ని యూజ్ చేశారు. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్కి థర్డ్ పార్టీ గార్డియల్స్ అనేవి సరిపోకపోవచ్చు. ఎందుకంటే మనకి ఫారెన్సిక్ అనాలిసిస్లో ఈ రియల్ ఎక్స్ప్లాయిట్ పేలోడ్స్ కానీ అటాక్ లాగ్స్ కానీ కమాండ్ అండ్ కంట్రోల్ లాంటి ఆర్టిఫాక్ట్స్ అనేవి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మోడల్స్కి ఇవ్వాల్సి రావచ్చు. కాబట్టి థర్డ్ పార్టీ సిస్టమ్ రిక్వెస్ట్ని బ్లాక్ చేస్తే ఇన్వెస్టిగేషన్స్ లాంటివి హిండర్ అయ్యే అవకాశం అనేది ఉంది. అండ్ ఆల్సో అందుకే మనం కొన్ని వర్క్ లోడ్స్ని సెల్ఫ్ హోస్టెడ్ ఏఐ మోడల్స్ని యూజ్ చేసుకుంటే ఇది ఒక బెటర్ ఆప్షన్గా ఉంటుందనేది మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి మేనేజ్డ్ ఇన్ఫరెన్స్. అంటే ఈ మేనేజ్డ్ ఇన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఓపెన్ వెయిట్ మోడల్స్ని కంట్రోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయితే హోస్ట్ చేస్తాయి. ముఖ్యంగా ఓపెన్ వెయిట్ బెనిఫిట్స్కి డేటా రెసిడెన్సీ, ఫైండ్ ట్యూనింగ్ ఫ్లెక్సిబిలిటీ, లోయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బర్డన్ లాంటివి అయితే లభించవచ్చు. అండ్ సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఏఐ అండ్ ఏఐ రిలేటెడ్గా ఈ అడాప్టేషన్కి కానీ కంపెనీస్ మనకి ఎలాంటి మోడల్స్ని తీసుకోవాలి ఈ పాయింట్స్లో అయితే మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ మాట్లాడుతుంది. అయితే ఇదంతా మనకి ఎందుకు ఇంపార్టెంట్, అయితే ఇదంతా ఇండియాకి ఎందుకు రిలేటెడ్ అని కనుక మనం తీసుకుంటే ఏఐ అడాప్టేషన్ అనేది పెరుగుతుంది. డేటా గవర్నెన్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో పెరుగుతుంది. అండ్ డేటా లోకలైజేషన్ కానీ ఏఐ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కాస్ట్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇండియన్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ ఈ ముందంతా మనం డిస్కస్ చేసేది దిస్ ఇస్ ఆల్ అబౌట్ కంపెనీస్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ బిజినెస్ కంపెనీస్ అనేది ఏఐని అడాప్ట్ చేసుకునేటప్పుడు టెక్నికల్గా వాళ్ళు తీసుకోవాల్సిన డిఫరెంట్ మోడల్స్ గురించి మాట్లాడారు. యాజ్ లైక్ అ యూపీఎస్సీ స్టూడెంట్ ఆ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దట్స్ నాట్ సో ఇంపార్టెంట్. బట్ మనకి ఇండియా యొక్క గవర్నెన్స్ పాయింట్లో కనుక తీసుకుంటే ఇండియన్ కంపెనీస్ అనేవి కరెక్ట్గా వర్క్ చేయడం, ఏఐని యూజ్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్ కదా. సో ఈ పాయింట్లో అయితే ఇండియా యొక్క ఎంటర్ప్రైజెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా క్యాపబిలిటీ ప్లస్ కంట్రోల్ ప్లస్ కాస్ట్ ప్లస్ గవర్నెన్స్ వీటి మధ్య బ్యాలెన్స్ అనేది తీసుకుంటూ ఏఐ మోడల్స్ని అయితే ఉపయోగించాలి అనేది ఒక పాయింట్. ఓకే, సో జస్ట్ సీ దిస్ పర్టికులర్ డైమెన్షన్ ఆల్సో. సో ఏఐ రిలేటెడ్గా వచ్చిన ఆర్టికల్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవడానికి ట్రై చేయండి. ఎన్ని డైమెన్షన్స్లో ఏఐ గురించి మాట్లాడుతున్నారో చూడండి. ఓకే, సో ఈ ముందు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా బిజినెస్ ఆర్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్గా, బట్ ఓవరాల్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ వచ్చేసి ఇలాంటి మోడల్స్ని ఏఐ రిలేటెడ్ మోడల్స్ని తీసుకున్నప్పుడు కేవలం ద బెస్ట్ ఇట్లా కాకుండా ఆ ఏఐ మోడల్స్ అనేవి వాటి యొక్క క్యాపబిలిటీ ఏంటి, ఎంతవరకు కంట్రోల్, దాని కాస్ట్ ఏంటి, దాని సెక్యూరిటీ ఏంటి, గవర్నెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని వీటి యొక్క బ్యాలెన్సింగ్ అయితే దీన్ని తీసుకోవాలి అనేది అయితే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. ఓకే, సో అయితే ఒకసారి మనం క్విక్గా చూద్దాము. AI model selection should depend on the specific workload rather than simply choosing their highest ranked model. Important factors include cost, governance, data residency, IP protection and operational complexity. The open weight models allow organizations to run trained weights themselves subjected to licensing conditions. Self-hosted models can provide greater data control, privacy and customization but require significant infrastructure and security capabilities, whereas managed inference models often offer production ready access to open weight models without organizations building the entire underlying infrastructure. So different workloads may require different deployment approach. One AI model need not suit every use case. So therefore open weight AI, managed interference, data sovereignty, AI governance, privacy, responsible AI deployment ఈ పాయింట్స్లో అయితే మనం ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. Can the Shanti Act override court on the compensation for nuclear disaster, asks the Supreme Court. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు న్యూక్లియర్ ఎనర్జీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ పాయింట్స్ కింద అయితే ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. మనకి ఇక్కడ శాంతి యాక్ట్ అనేది మనకి న్యూక్లియర్ టెక్నాలజీ ఈ పాయింట్స్లో ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. ఓకే, సో అయితే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఇష్యూ ఏంటంటే న్యూక్లియర్ యాక్సిడెంట్స్ జరిగితే విక్టిమ్స్కి కాంపెన్సేషన్ ఎవరివ్వాలి
అనే ఒక క్వశ్చన్ చుట్టూ అయితే మనకి ఆర్టికల్ అయితే మాట్లాడారు. అయితే సుప్రీంకోర్టులో మనకి శాంతి యాక్ట్ 2025లో పెట్టిన లయబిలిటీ లిమిట్స్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కాంపెన్సేషన్ ఇవ్వడాన్ని రెస్ట్రిక్ట్ చేస్తాయా అనే ఒక ప్రశ్న అయితే వచ్చిందంట. అయితే మనకు అసలు ఫస్ట్ శాంతి యాక్ట్ అంటే ఏంటో చూద్దాం. శాంతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అంటే ఈ యాక్ట్ 2025లో వచ్చింది. సో న్యూక్లియర్ ఇన్స్టాలేషన్కి సంబంధించిన ఆపరేటర్స్, సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ వారి యొక్క లయబిలిటీని యాక్ట్ కొన్ని స్టాచ్యురీ లిమిట్స్ ద్వారా అయితే క్యాప్ చేయొచ్చు. క్యాప్ పెట్టడం అంటే కొన్ని రెగ్యులేషన్స్ పెట్టడం లాంటిది అనమాట. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు అంటే ఒక క్వశ్చన్ అడిగింది. ఏమని? ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్స్లో విక్టిమ్స్కి కాంపెన్సేషన్ ఇవ్వాలి అని కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఆదేశించడాన్ని శాంతి యాక్ట్లోని లయబిలిటీ లిమిట్స్ అడ్డుకోగలవా అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే మనకి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పారు. లాఫుల్ టాట్ అనేది జరిగినప్పుడు కాన్స్టిట్యూషనల్ కోర్ట్ సూటబుల్ కాంపెన్సేషన్ అనేది ఇవ్వగలదా అంటే కోర్ట్ ఈ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అయితే మనకి కోర్ట్ ఎగ్జామిన్ చేసింది. అయితే అసలు మనకి ఈ లయబిలిటీ క్యాప్ అంటే ఏంటంటే లయబిలిటీ క్యాప్ ఆర్టికల్ ప్రకారం మనకి శాంతి యాక్ట్ వచ్చేసి గవర్నమెంట్ యొక్క రెసిడ్యుయల్ లయబిలిటీని 300 మిలియన్కి అయితే క్యాప్ చేస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 30 crores వరకు. ఓకే. అయితే ఇక్కడ ఈ ఈ ఈ క్యాప్ అనేది న్యూక్లియర్ డిజాస్టర్లో విక్టిమ్కి సరిపోకపోవచ్చు. కాబట్టి సప్లయర్ని లయబిలిటీ నుంచి ఎగ్జామ్ట్ చేసే ప్రావిజన్స్ అయితే మనకు ఉన్నాయి. అంటే న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్కి ఎక్విప్మెంట్ కానీ లేదంటే మెటీరియల్ సప్లై చేసిన సప్లయర్స్పై కూడా లయబిలిటీ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. సో ఈ ప్రావిజన్స్పై పిటిషనర్స్ అయితే కన్సర్న్స్ అయితే రైజ్ చేశారంట. సో వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? లయబిలిటీ అనేది చాలా లోగా కనుక ఉంటే సేఫ్టీకి ఇన్సెంటివ్స్ అనేవి తగ్గచ్చు. అంటే మనకి న్యూక్లియర్ యాక్సిడెంట్స్, న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ సెక్టార్ ఉంది కదా, దీనిలో కనుక మనకి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ముఖ్యంగా డెత్ కానీ ఇంజురీ కానీ అక్కడ ప్రాపర్టీ డ్యామేజ్ అయినా లేదంటే లాంగ్ టర్మ్లో దానివల్ల ఏదైనా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ లాంటి లాసెస్ అయితే రావచ్చు. కాబట్టి ఈ చర్బనాల్ డిజాస్టర్ లాస్ని కనుక మనం ఎస్టిమేట్ చేసుకుంటే ఇది క్లోజ్ టు 235 బిలియన్ నుంచి 700 బిలియన్స్ వరకు కూడా ఆ డిజాస్టర్ వల్ల లాస్ వచ్చిందంట. ఇంకొకటి ఫుకుషిమా దైచి యాక్సిడెంట్లో కూడా మనకి అప్రాక్సిమేట్లీ 445 బిలియన్స్ వరకు కూడా లాస్ అయితే వచ్చింది అని చెప్పి అయితే ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే మనకి ఇక్కడ ముఖ్యమైన కన్సర్న్ ఏంటంటే ఒక పర్సన్ యొక్క ప్రాపర్టీ కనుక డ్యామేజ్ అయితే యాక్చువల్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉండొచ్చు. కానీ స్టాచ్యురీ కాంపెన్సేషన్ క్యాప్ అనేది చాలా తక్కువగా కనుక ఉంటే విక్టిమ్ యాక్చువల్లీ లాస్లో చిన్న ఫ్రాక్షన్ మాత్రమే రికవర్ చేయగలుగుతాడు. కాబట్టి ఈ శాంతి యాక్ట్లో లార్జెస్ట్ ప్లాంట్ ఆపరేటర్ యొక్క లయబిలిటీని 3000 crores వరకు అయితే గవర్నమెంట్ యొక్క రెసిడ్యుయల్ లయబిలిటీ అనేది 300 మిలియన్ ఆర్ 30 crore అనే ఫిగర్ మాత్రమే ఉంది అనేది ఇక్కడ మనకి హైలైట్ చేస్తున్నారు. సో అయితే ఈ ఫ్రేమ్వర్క్పై కొన్ని కన్సర్న్స్ అయితే ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పాలసీ డైలమాను మనం చూడొచ్చు. ముఖ్యంగా ద మోరల్ లయబిలిటీ వర్సెస్ లోయర్ లయబిలిటీ. సో విక్టిమ్స్కి స్ట్రాంగర్ కాంపెన్సేషన్ కానీ ఆపరేటర్స్ మరియు సప్లయర్స్కి గ్రేటర్ సేఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి ఇంపార్టెంట్. మోర్ లయబిలిటీ. వెరాజ్ ఇక్కడ న్యూక్లియర్ ఇండస్ట్రీకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంకరేజ్ చేయడానికి కానీ మ్యానుఫ్యాక్చర్స్ లేదంటే సప్లయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి గ్రేటర్ పార్టిసిపేషన్ కూడా రావచ్చు. సో కాబట్టి లయబిలిటీ క్యాప్ కానీ ఈ సప్లయర్స్ మ్యానుఫ్యాక్చర్ని ప్రొటెక్ట్ చేయడం కంటే కూడా సేఫ్టీ ఇన్సెంటివ్స్ని వీకెన్ చేస్తుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఓకే. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి న్యూక్లియర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు దానికి సంబంధించి మనం మనీని బ్యాక్ చేయడానికి అడగచ్చు. సో వాటి రిలేటెడ్గానే ఈ శాంతి యాక్ట్ ఉంటుంది. అయితే అవి ఇచ్చే యాక్ట్ గవర్నమెంట్ పెట్టే లయబిలిటీస్ వచ్చే దగ్గర మనీ దగ్గర ఈ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. సో దీనివల్ల ఇవి సేఫ్టీ ఇన్సెంటివ్స్కి వీటికి గ్యాప్స్ అనేవి వస్తున్నాయి అనే పాయింట్లు అయితే మనకి ఇక్కడ మెయిన్గా మాట్లాడుతున్నారు. సో యూ లెర్న్ అబౌట్ వాట్ ఈజ్ అబౌట్ శాంతి యాక్ట్. దీని గురించి నేర్చుకోండి. ద హోల్ ఇష్యూ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్. లెర్న్ అబౌట్ శాంతి యాక్ట్.
ఓకే, సో ఒకసారి మనం క్విక్గా చూద్దాము. So the Supreme Court is examining whether the Shanti Act 2025 can limit the Constitutional Court's ability to grant the suitable compensation for the nuclear accidents. The Shanti stands for Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India. The Act prescribes the liability thresholds for the nuclear operators, suppliers and the manufacturer, and the article highlights 300 million cap on the government's residual liability. So the petitioners have raised concerns that low liability limits may affect the victim compensation and the nuclear safety incentives. So the issue involves balancing the victim protection, nuclear safety and the investment in the nuclear sector. Okay, so in the UPSC point of view, the nuclear liability, statutory limits versus constitutional remedies, nuclear safety, compensation and judicial review, ivi manaki important. Okay students, these are the important articles from the today's class. So please revise them properly, and thank you for listening and all the best.